ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వాషింగ్టన్ సుందర్పై ప్రశంసల జల్లు కురిపించాడు. వాషింగ్టన్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతోనే విజయం సాధించామని అన్నాడు. అతను లేకుంటే ఈ మ్యాచ్లో ఓడిపోయేవాళ్లమని గిల్ తెలిపాడు. పిచ్ బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉందని గిల్ అన్నాడు. సెట్ అయిన బ్యాటర్ ఆఖరి వరకు ఆడాలని అనుకున్నామని, ఆ బాధ్యతను వాషింగ్టన్ సుందర్ నిర్వర్తించాడని గుర్తు చేశాడు. ఇలాంటి చేజింగ్లలో మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లకుండా ముందే ముగించాలని, ఇది 15 నుంచి 16 ఓవర్ల మధ్యలో చేజ్ చేసే రకమైన పిచ్ కాదని తెలిపాడు. కాబట్టి మ్యాచ్ను 1 లేదా 2 ఓవర్ల ముందే ముగించాలని తాము అనుకున్నామని గిల్ పేర్కొన్నాడు. ఇతర పిచ్లలాగా ఇక్కడ లెంత్ బంతులో బ్యాటింగ్కు అనుకూలంగా రాలేదని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ తెలిపాడు. అందుకే కుదురుకున్న బ్యాటర్ క్రీజులో ఉండటం చాలా కీలకంగా మారిందని అన్నాడు. మా జట్టులో వాషింగ్టన్ సుందర్ ఆ పని చేశాడని, ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ముగించాడని చెప్పాడు. పరిస్థితులకు తగ్గట్లే బ్యాటర్లను పంపించామని, రైట్ హ్యాండర్స్, లెఫ్ట్ హ్యాండ్స్ అనే విషయాన్ని పట్టించుకోలేదని గిల్ వెల్లడించాడు. వాషింగ్టన్ సుందర్ లేకపోతే ఈ మ్యాచ్లో ఓడిపోయేవాళ్లమని గిల్ తెలిపాడు. కాగా ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసి గెలుపొందింది. గుజరాత్కు ఇది వరుసగా 3వ విజయం కాగా పంజాబ్ కింగ్స్కు 2వ పరాజయం.